ఇదిగో మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతుండో ఈ నేపథ్యంలోనే దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తిగా సమాయత్తమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్ది ఉత్సవాలు టార్గెట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న దశాబ్ది దగా పేరుతో కార్యక్రమాలు తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఏం సాధించాలని ఉత్సవాలు చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినారు. 9 ఏళ్ళలో చేసినటువంటి ఒక్క అభివృద్ధి వరంటే కూడా చెప్పాలని కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా సుదర్శన్ రెడ్డి తమ హయాంలో అభివృద్ధి చేశామో వివరించినటువంటి మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. శేఖర్, ఎన్నికలు దగ్గర పడడంతో అస్సాం పార్టీ నాయకులు దూకుడు పెంచారని చెప్పవచ్చు. అయితే దశాబ్ది ఉత్సవాలు టార్గెట్ చేస్తూ అస్సాం పార్టీ నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే 9 సంవత్సరాల పాలనలో తాము ఏం చేశారో ఇంతవరకు ప్రజలకు కూడా వివరించారని చెప్పి ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో గత 20 రోజులుగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇటు ప్రజలకు ఏం ఒరిగింది ఏం లేదని చెప్పి ఊరికి డబ్బులు మాత్రం విలపాటు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడుతున్నారు. అయితే ఒక్క అభివృద్ధి పని చెప్పారో ఇంతవరకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇటు మాజీ మంత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా గత చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాము ఏం చేయాలో చెప్పాలని చెప్పి తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా చూపిస్తామని చెప్పి కూడా గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఇటు సుదర్శన్ రెడ్డి పర్యటిస్తూ తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టామో కూడా వివరించే ప్రయత్నం చేశారు. తమ అధీనంలో బౌద్ధ నియోజకవర్గంలో కోస్లీ అలాగే జానకపేట మండలంలో అలీసాగర్ రిజర్వేర్ తో పాటు ఇటు ఆర్మూర్ నియోజకవర్గం చెందినటువంటి నందిపేట మండలం సిరిచి కొండూరులో అరుగులు రాజారాం గుత్త ఎత్తిపోత పథకాన్ని కూడా ప్రారంభించారని చెప్పారు. దాంతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశాం, అలాగే తెలంగాణ యూనివర్సిటీ కూడా తాము ఏర్పాటు చేశామని చెప్పి వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి అక్కడ మీడియాను తీసుకెళ్లి గారు ఇది చేశామో తాము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా దశాబ్ది ఉత్సవాలలో ఇంతవరకు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 100 కోట్ల డబ్బులు నీటి పాలు చేశారని చెప్పి ఇదంతా ఇటు తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేవలం కాంట్రాక్టర్ జేబు నింపడానికి వాళ్ళ కుటుంబం కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. తాము హయాంలో నిర్మించిన వాటి రిజర్వేయర్ ఏదైతే రిజర్వేయర్ ఉన్నారో దానికి కూడా ఇంతవరకు లక్షల కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటికి కూడా ఇంతవరకు కట్టని పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సక్రమంగా రాకపోవడంతో పూర్తిగా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ చిన్న రిజర్వేయర్ల ద్వారా తాము 1,00,000 ఎకరాలకు నీరు అందించామని చెప్పి కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు మెడికల్ కాలేజీ నిర్మించామని చెప్పి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మించామని చెప్తుంటాం, గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ 1-2 మెడికల్ కాలేజీ నిర్మిస్తే అయిపోతుందా, దీనికే అభివృద్ధి అంటారని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, విద్యార్థులు కూడా కొన్ని నెలల నుండి కూడా పోరాటాలు చేస్తున్నారు. తమ ఇక్కడ సమస్యలు అనేక ఉన్నాయని చెప్పి కూడా వాటిపై ఎక్కువ నాయకుడు కూడా ఇంతవరకు స్పందించారు. అక్కడ వెళ్లి వారితో కూడా సమస్యల పట్ల కూడా తెలుసుకున్న పాపన పోలేదని చెప్పి కూడా సురేషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం వీడు వర్షాలు కురవడం వల్ల పంటలు ఎక్కువ దిగుబడి వచ్చాయి, అవి తాము హయాంలో జరిగాయంటే చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఇది కూడా మాజీ మంత్రి సురేషన్ చెప్తున్నారు. అలాగే బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ చేశారని చెప్పి ఊరా గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి ఇటు యువతను కూడా తాగుబోతులను చేస్తున్నారని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వము గొప్పలు చెప్పుకోవడానికి తప్ప చదం చూస్తావా దేనికి పని చేయాలని చెప్పి కూడా ఇటు సుదర్శన్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇది తాము ఏం చెప్పారో కూడా ప్రజలకు ఖచ్చితంగా వివరించాలని చెప్పి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందో అంతా పూర్తిగా ఇటు తాము కక్కిస్తామని చెప్పి కూడా సుదర్శన్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్.
అంటే ఏదైతే ఆ, ఆ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్యాచర వర్గంతో కలిపి ఆయన బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఆయన లేవనెత్తారు? అంటే ప్రభుత్వానికి ఏమైనా విన్నవించే ప్రయత్నం చేశారా? అంటే ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవ నిర్వహణతో దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఏమైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు ఎవరైనా స్పందించారా? ఎలాంటి విన్నపాలు చేశారు ఇటువైపు నుంచి సుదర్శన్ రెడ్డి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటూ 20 రోజులుగా జరుపుకుంటూ తాము గొప్పలు చేసి చెప్పారని చెప్పి వారు ఎంతో అభివృద్ధి చేశామని చెప్తే దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తాను తమ ఏలో ఏమి సాధించామో కూడా 3 రోజుల పాటు తాను చేసినటువంటి అభివృద్ధి చెప్పడం కాదు చూపిస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నట్టు మీడియా తీసుకెళ్లి ఈ సమయంలో ఇది చేశాం, దీనివల్ల ఇంత ఉపయోగం జరుగుతుంది, దీనివల్ల ఇన్ని ఎకరాల పంటకు కూడా సాగుతుంది దీనివల్ల అని చెప్పి కూడా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు తాము చెప్పినట్లు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పడం అని చెప్పి కేవలం శతాబ్ది ఉత్సవాలు పెడుతూ ప్రజల డబ్బును వృధా చేస్తూ ప్రజలపై పేను భారం మోపుతుందని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పారు. అయితే దీనిపై కూడా ఈ మూడు రోజుల పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇటు మీడియాకు వివరించి ఇటు కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా అధికార పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇంతవరకు కూడా ఎవరు దీనిపై స్పందించిన పాపన పోలేదు, తమ ఉన్న పాపన పోలేదు. అలాగే తమ హయాంలో కూడా ఇటు రైతాంగానికి పెద్ద పీట వేశాము, రైతులకు అనేక నవీన్, అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిన్న కేటీఆర్ కూడా క్లియర్ కట్గా చెప్పారు, మేమే అధికారం సాధిస్తాము, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి కానే కాదు, పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓవైపు నుంచి పుంజుకుంటుంది. వరుస ఇటు వస్తున్నటువంటి జాయినింగ్లు కూడా చూస్తున్నాం, వరుస క్రమంలో వచ్చి అందరూ కూడా పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొత్తానికి వ్యవహారం చూసుకుంటే రాజకీయాల్లో మార్పులు అనేవి ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ రానున్న ఇటు ఎలక్షన్ దగ్గర పడడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో అస్సాం పార్టీ నాయకులు కూడా ఇటు రాష్ట్రపతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు ఖమ్మంతో పాటు వివిధ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పార్టీలకు చెందిన వాటి నాయకులు బడా నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే బాలకోట చెందిన బట్టి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తో పాటు ఇటు మాజీ ఎమ్మెల్సీ అడికల నర్సిరెడ్డి కూడా ఇటు అస్సాం పార్టీలోకి చేరేందుకు కూడా సుఖమతగా చూపుతున్నారు. దీంతో పాటు అనేక మంది ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారికి సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చేరే మళ్ళీ కొన్ని రోజుల్లో చేరనున్న నేపథ్యంలో కూడా ఇటు రాను రోజుల్లో అస్సాం పార్టీ మాత్రం ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పోటీ కాదని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాను పుంజుకోవడంతో కూడా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూడా 2 స్థానాలు మాత్రం గెలుపుడు తీరుతామని చెప్పి కూడా అస్సాం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్.